పండుగ పూట ఇంటికి చుట్టాలు వస్తారు కాబట్టి ఇంత మందు తెచ్చుకొని తాగుతారు. రాక రాక బావ ఇంటికి వస్తాడాయే, మర్యాద చేయకుంటే ఎట్లా అని ఏం తాగుతాడో అరుచుకొని పోయి ఓ బాటలు ఇంత కూర పట్టుకొని వస్తే చాలా మటుకు ఇంటెనక పెరట్లను చెట్టు కిందనో కూర్చొని కానిస్తారు. బువ్వ కూర కాగానే ఇంత తిని చక్కగా మలుచుకుంటారు. కానీ అందరు అట్లుండరు. రోడ్ల మీదకి వస్తే కొందరు గిట్లా చేస్తారు. ఊదుమని సారు ఏమిటికని కాక కోస్ని పైపే కూడా వీకెండ్ పో ఊదినా ఇప్పుడు ఏందంటున్నాడు. అరే మంచి ఊదవయ్యా అంటే అస్సలు ఊతలేడు. మీదికెళ్ళి నేను లీడర్ నని రూబాబు చూపిస్తుండట. పెద్దపల్లి జిల్లా గోదావరి కండ్ల పట్టబగటీలు బిర్రుగా పోసి బండి మీద వస్తుంటే ట్రాఫిక్ వాళ్ళు ఆపితే గింత కథ చేసిండు. ఓది కూదుమంటే మనోడే సతాయిస్తుండ్రా అయ్యా అంటే వెనక నుంచి గీ అన్నది ఇంకో కథ. ఏహే ఊదనట్టు ఊదరా అదే ఏమైతుంది అయితే కేసు అవుతుంది కావచ్చు గంతే చూసుకుందాం తీ అంటున్నాడు కాక. ఇక మనోడు చూడు ట్రాఫిక్ ఎస్ఐ గారినే చేయదీయమని ఎట్లా ధమ్కీలు ఇస్తున్నాడో. ఇట్లా కాదని ట్రాఫిక్ వాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే గప్పుడు ఊదిండు. గింత రద్ద చేసినాం కూకుంటారా, నిమ్మలాగా తీసుకుపోయి బండ్లు ఎక్కిచ్చిర్రు. ఊదు ఊదు అని ఊదిచ్చిన గీ అన్నం చూత తీసుకుపోయి కేసు పెట్టిర్రట. పండుగ పూట తాగితే తాగిర్రు, బండి కిక్కెందుకు కొట్టినట్టు పోలీసులతో బైస్ ఎందుకు పెట్టుకున్నట్టు. ఊదు అన్నప్పుడు అయిపోయేదానికి కేసు దాకా తెచ్చుకుంటారు కదనే.